సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో సచివాలయానికి వెళ్లనున్నారు. టీఎస్పీఎస్సీపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. టీఎస్పీఎస్సీ ఇప్పటి వరకు చేపట్టిన నియామకాలు, పరీక్షల నిర్వహణ, టీఎస్పీఎస్సీ చైర్మన్ సహా సభ్యుల నియామకానికి సంబంధించిన అర్హతలు, ఇతర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ లైవ్ లో అందిస్తారు. రైట్ సాదిక్, చెప్పండి, ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేఖ, మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి చేరుకోబోతున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన కూడా సమీక్షా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఈ కొత్త ఏడాది నూతన సంవత్సర శుభాకాంక్షలుగా విద్యార్థులకు ఒక తీపి కబురు అందించబోతున్నారు. నిరుద్యోగులకు అందరికీ కూడా ఆశలు చిగురించబోతున్నారు. ప్రధానంగా ఇప్పటివరకు జరిగినటువంటి వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ల పైన కూడా ఒక ఉన్నత సమీక్షతో పాటుగా కొత్త నోటిఫికేషన్స్ ఇచ్చే అంశము, అదేవిధంగా రద్దయినటువంటి గ్రూప్ 2 సంబంధించినటువంటి తేదీల ఖరారు కూడా ఉండబోతుంది. అదే తరహాలో టీఎస్పీఎస్సీ కొత్త పాలక మండలి ఏర్పాటు పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సమీక్షలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ సంబంధించినటువంటి చైర్మన్తో సహా సభ్యుల యొక్క రాజీనామా అన్నది ఇప్పటి వరకు గవర్నర్ చేతిలో ఉంది. సో గవర్నర్కు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన సందర్భంలో ఆ అంశం పైన కూడా రాజీనామా పత్రాన్ని తొందరగా ఆమోదించాలి. ఆ తర్వాత కొత్తగా పాలక మండలి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కొత్త నోటిఫికేషన్లు జారీ చేసే క్రమంలో డెఫినెట్గా కొత్త పాలక మండలి అవసరం ఉంటుంది. అందుకోసం మీ దగ్గర ఉన్నటువంటి ఈ రాజీనామా పత్రాలకు సంబంధించిన అంశాల న్యాయ నిపుణులతో సలహా తీసుకొని వారి యొక్క రాజీనామా పత్రాన్ని మీరు ఆమోదించాలి. ఆ తర్వాత కొత్త పాలక మండలిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి సహకరించాలని కూడా నిన్న గవర్నర్ తమిళసైకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొత్త పాలక మండలితో పాటుగా కొత్త నోటిఫికేషన్లు, అదేవిధంగా పారదర్శకంగా టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో ప్లాన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే యూపీఎస్సీ తరహాలో తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ తరహా ప్రమాణాలతో మెరుగైనటువంటి పరీక్షా విధానాన్ని రూపొందించే విధంగా దానిపైన పూర్తి స్థాయిలో కూడా ఈరోజు సమీక్ష సమావేశంలో మాట్లాడబోతున్నారు. కొత్తగా తరహా ఉన్నటువంటి పాలనా పరంగా టీఎస్పీఎస్సీ ఉండాలి, నిరుద్యోగులకు ఆశలు ఉండాలి, నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చే విధంగా టీఎస్పీఎస్సీ ఉండాలి, రాజకీయతరమైనటువంటి సభ్యులే దీంట్లో ఉండాలన్న అంశంపైన కూడా రేవంత్ రెడ్డి మొదటి నుంచి ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టీఎస్పీఎస్పై మొదటి సమీక్షా సమావేశాన్ని నిర్వహించే విషయం మనకు తెలిసిందే. దీంతో టాప్ ప్రియారిటీ అనేది నిరుద్యోగుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి ఉన్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో కొత్త సంవత్సరం అడుగుడుతున్న నేపథ్యంలో నోటిఫికేషన్స్ కూడా ఇవ్వబోతున్నారు. ఇప్పటికే జాబ్ క్యాలెండర్స్ కూడా ఎన్నికల మేనిఫెస్టో అభయహస్తంలో పొందుపరిచిన సందర్భంలో ఆ తరహా సంబంధించిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్ అనుగుణంగా నోటిఫికేషన్లు భర్తీ చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన ధర్మిలో ఆ తరహా సంబంధించినటువంటి విధి విధానాలపైన కూడా ఈరోజు అధికారులతో చర్చలు జరపబోతున్నారు. అయితే ఇప్పటివరకు ఉన్నటువంటి పాలక మండలి రద్దు అయ్యింది. సో వారి రాజీనామా పత్రాలు కూడా ఇంకా గవర్నర్ ఆమోదం తెలపలేదు. సో ఆమోదం తెలిపిన తర్వాత అంటే న్యాయ నిపుణులతో సలహాలు తీసుకుంటా ఆమోదం తెలిపిన కొత్త పాలక మండలి తీసుకోబోతున్నారు. చైర్మన్గా ఎవరుంటే బాగుంటుందనిపైన కూడా ఇంకా చర్చలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సంబంధించినటువంటి రాజకీయతరమైనటువంటి వాళ్ళని అంటే వారిని క్యాపబుల్ ఉన్నటువంటి వారిని, పారదర్శకంగా పరిపాలన చేసే వాళ్ళని, అదేవిధంగా ఉద్యోగుల పట్ల తెలంగాణ ఆత్మను ఆవిష్కరించే విధంగా ఎవరైతే ఉన్నారో వారందరిపైన కూడా ఫుల్ ఫోకస్ పెట్టి వారిని ఈ రిక్రూట్మెంట్లో తీసుకోవాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఆ తరహా ఉండాలి. యూపీఎస్సీ మనకు కేంద్రంలో యూపీఎస్సీ, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కేరళలో కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కు అధ్యయనం చేయాలని కూడా ఇప్పటికీ అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఆ తరహా సంబంధించినటువంటి విధానాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ తెలంగాణలో కూడా టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసి నూతనమైన ఒరవడిలు ఏ విధంగా తీసుకురాబోతున్నాము, ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్లు ఏ విధంగా అయితే బాగుంటుంది, దాని జాబ్ క్యాలెండర్ ప్రకారంగా టైం బౌండ్ ఎలా ఉంటుందనిపైన కూడా పూర్తి స్థాయిలో ఈరోజు అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఆ తర్వాత నీతి ఆయోగ్ పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్లానింగ్ సంబంధించినటువంటి అంశాల్లో ఆర్థిక పరిస్థితులు కానీ రాష్ట్ర యొక్క ప్లానింగ్ తదితర అంశాలు, అదేవిధంగా ఆ ప్రాయోజిత కార్యక్రమాలు ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలన్నింటిపైన కూడా నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించబోతున్నారు. అంతకంటే ముందుగా టాప్ ప్రియారిటీగా
టీఎస్పీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి నూతన కార్యవర్గాన్ని అంటే నూతన పాలక మండలిని నిర్మించుకునే క్రమం, అదేవిధంగా జాబ్ నోటిఫికేషన్స్ ఏ తరహాలో ఉన్నాయి, ఇప్పటివరకు ఉన్నటువంటి ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఎంత భర్తీ చేశారు, ప్రస్తుతం కోర్టులో ఉన్నటువంటి కేసులు ఎన్ని, అదేవిధంగా కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారు, గ్రూప్ 2 సంబంధించినటువంటి ఆ తేదీల ఖదారు తదితర అనేక అంశాలపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులకు మాట్లాడబోతున్నారు. ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు కొత్త పాలక మండలికి కూడా ఈరోజు ఒక నిర్ణయాత్మకంగా తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. రేఖ సాదిక్, అయితే టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఎవరు ఉండే అవకాశాలు ఉన్నాయి, అదేవిధంగా ఈ రేసులో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఒకవేళ సభ్యుల నియామకానికి సంబంధించిన అర్హతలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? గత ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తిగా లోపభూయిష్టంగా మార్చింది. రాజకీయ ప్రోద్బలం ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగ సంఘాల్లో పనిచేసిన వాళ్ళు, రాజకీయంగా వారికి అంటిపెట్టుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా సభ్యులుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగిన విషయం మనకు తెలిసిందే. గ్రూప్ 1 పరీక్షా పత్రాల లీకేజ్ కానీ, గ్రూప్ 2 సంబంధించిన విషయాలు కానీ మొత్తం 2014 నుంచి మొదలు పెడితే 2023 వరకు కూడా వాళ్ళు చేసినటువంటి అరాచకాలన్నిటిపైన కూడా అటు నిరుద్యోగులు, అదేవిధంగా విద్యార్థులు, మేధావులందరూ కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత చేసిన విషయం తెలిసిందే. సో అటువంటి కాకుండా క్యాపబుల్ ఉన్నటువంటి రైట్ పర్సన్ ఎట్ రైట్ జాబ్ అన్నట్టుగా పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఉండి ఇంతవరకు అవినీతి మరకలు లేనటువంటి అధికారుల కోసం అన్వేషణ మొదలుపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకంటే పాలక మండలిని కనుక పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసిన తర్వాత ఎవరు కూడా రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి వాళ్ళు, పూర్తి స్థాయిలో జాబ్ ఓరియంటెడ్ ఉండేవాళ్ళు, నిరుద్యోగుల పట్ల సానుభూతిగా ఉన్నవాళ్ళు, తెలంగాణ ఆత్మతో పనిచేసే వారిని కూడా క్యాపబుల్ ఎవరున్న దానిపైన కూడా ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో వారన్నిటిపైన కూడా దృష్టి కేంద్రీకరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరైతే బాగుంటుంది దానిపైన కూడా ఇంకా చర్చలు చేస్తూ ఉన్నారు. సో వీరితో పాటుగా సభ్యులు సంబంధించినటువంటి నియామకం దానిపైన కూడా అధికారులకు ఏ విధంగా ఎట్లా ఉంటే బాగుంటుంది, పూర్తి స్థాయిలో ఎందుకంటే నిరుద్యోగులకు భరోసా ఇచ్చే విధంగా ఉండాలి. మనకు యూపీఎస్సీ కేంద్రంలో ఉంది, ఆ తరహా సంబంధించినటువంటి విధానం ఎట్లా ఉంటుందో అదే తరహాలో తెలంగాణలో కూడా ఉండాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్నారు. ఆ సంబంధించిన విషయాల్లో వాళ్ళైతేనే కరెక్ట్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, ఆ తర్వాత నోటిఫికేషన్స్ ఇవ్వడం చేయడం, తర్వాత ఇంటర్వ్యూలు కండక్ట్ చేయడం, అదేవిధంగా ఎటువంటి రాజకీయ ప్రోద్బలం లేకుండా చేసినట్టయితే వారికే బాగా ఉంటుంది. దాని ద్వారా అటు నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు వస్తాయి, అదేవిధంగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్నటువంటి అంశాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి చైర్మన్, అదేవిధంగా సభ్యులను ఎవరు తీసుకోవాలి, వాళ్ళకు అంటే రాజకీయాలకు సంబంధం లేని వారిని తీసుకోవాలని కూడా రాజ్యాంగం చెప్తుంది. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన సంస్థ, కానీ గతంలో అట్లాంటి విధానం లేకపోవడం వల్ల లోపభూయిష్టంగా మారి అనేకమైనటువంటి లీకులకు ఆస్కారం ఏర్పడింది. దాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి పూర్తిగా అంటే జాబ్ ఓరియంటెడ్గా ఉండే వాళ్ళను, ప్యాషన్గా ఉండే వాళ్ళని మాత్రం తీసుకునే లక్ష్యంగా మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అయితే పావులు కదుపుతున్నారు. ఈ అంశంపైన చర్చ చేస్తున్నారు మేధావులతోని, అదేవిధంగా తెలంగాణ థింక్ సెంటర్స్తో ఉన్నటువంటి మేధావులతోని అయితే చర్చలు జరుపుతున్నారు. ఎవరైతే బాగుంటుందని ఉన్నారు, ఎందుకంటే దానికి ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది, 54 సంవత్సరాల లోపు ఉండాలి. సో 62 సంవత్సరాల లోపు ఉండాలి. 62 సంవత్సరాల వరకు ఎవరున్నారు, ఆ క్యాపబుల్ పర్సన్స్ ఎవరున్నారు, ఏ అధికారి అయితే బాగుంటున్నారు అన్న దానిపైన కూడా చర్చలు కొనసాగుతున్నది, సెర్చింగ్ కూడా జరుగుతూ ఉంది. సో ముఖ్యమంత్రి మధ్యలో ఏముందో మనకు విషయం తెలియదు, కానీ ఒక క్యాపబుల్ పర్సన్ చైర్మన్ చేయబోతున్నారు. అంతేవిధంగా సభ్యులను కూడా రాజకీయాలకు అతీతంగా ఉన్న వారిని కూడా రిక్రూట్ చేసుకొని ఈ యొక్క నోటిఫికేషన్స్ కానీ లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో ఒక మంచి పాలక మండలిగా ఏర్పాటు చేసే లక్ష్యంగా మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పావులు కదుపుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.